బతుకమ్మ చీరల గురించి మహిళలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి మహిళలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు బతుకమ్మ చీర అనేది ఇచ్చారు. కానీ లాస్ట్ ఇయర్ అసలు బతుకమ్మ చీరల పంపిణీయే జరగలేదు. సో బీఆర్ఎస్ స్టార్ట్ చేసిన స్కీమ్ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏది కూడా అమలు చేయలేదు. సో అర్ధాంతరంగా వాటిని ఆపేసిన పరిస్థితి చూసినాం. మరి బతుకమ్మ మహిళల సెంటిమెంట్, సో మహిళల సెంటిమెంట్ పండగ పైన కూడా అదే ప్రభావం ఉంటుందా అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఆంక్షలతో కూడిన బతుకమ్మ చీరలు ఇవ్వబోతున్నారు. బతుకమ్మ అనే కంటే కూడా ఇందిరా మహిళా శక్తి, బతుకమ్మ పేరే పూర్తిగా తీసేసారు, కేవలం ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఇవ్వబోతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే బతుకమ్మ పండుగకి ఇందిరా మహిళా శక్తి పేరిచ్చి బతుకమ్మకి మహిళలకు చీరలు ఇచ్చుడేంది? నిజంగా పార్టీ తరఫున పంపిణీ చేయాలంటే అదేదో కాంగ్రెస్ పార్టీ చీరలను ఇవ్వచ్చు కదా. సరే, ఇదంతా వదిలిపెడదాం. అట్లీస్ట్ ఆ బతుకమ్మ చీరలు కూడా కేవలం మహిళలు ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అంటారు. మరి వీటిపైన మహిళల రియాక్షన్స్ ఎట్లుంటాయి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? నిజంగా అది మంచిదే అనుకుంటున్నారా, లేదంటే ప్రతి మహిళలకు చీరలు ఇవ్వాలనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళతో మాట్లాడదాం. మహిళా సంఘాల వాళ్ళే ఇస్తారంటే రేవంత్ రెడ్డికి ఓట్లు మహిళా సంఘాల వాళ్ళే ఇస్తేనే గెలిచిందా రేవంత్ రెడ్డి? అందరూ ప్రతి ఒక్క మహిళ ఇస్తేనే కదా గెలిచింది. మహిళా సంఘాలకు ఎట్లా ఇస్తాడు? మహిళా సంఘాలు అయితే వేరే వాళ్ళు ఎక్కడ పోవాలా? అయితే ఓట్లు అడుకోవద్దు. ఇంకా మహిళా సంఘాల వాళ్ళ దగ్గర ఓట్లు తీసుకోండి, మహిళా సంఘాల వాళ్ళ దగ్గర వాళ్ళకి చీరలు ఇవ్వండి. ఎట్లా ఇస్తాడు? ప్రతి ఒక్కరికి అలా 18 సంవత్సరాలు నిండిన మహిళకి ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వాలి. బతుకమ్మ అంటే ప్రతి ఒక్కరు ఆడతారు. చిన్నపిల్లలు చిన్నపిల్లల నుంచి 90 సంవత్సరాల ముసలి వాళ్ళకి ఆడతారు. పోనీ ఒక ఏజ్ ఉంది 18 సంవత్సరాలు అనుకోండి, ఒక 15 సంవత్సరాలు అనుకోండి, అమ్మాయిలు ఆడతారు కదా. మరి వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్ని ఫ్రీ అన్నో, బస్ ఫ్రీ అన్నో, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మరి అది కూడా ఇవ్వాలిగా. అందరికి ఇవ్వాలి. అందరికి ఇవ్వకుండా మహిళా సంఘాలకే ఇస్తా అంటే మహిళా సంఘాలే ఆడుకోవాలా బతుకమ్మ? వేరే వాళ్ళు ఆడుకోలేదు లేదా? వాళ్ళు అందరికి ఇవ్వాలి కదా. అందరికి పోయినసారి ఇవ్వలేదు, నేను కొత్తగా వచ్చాను, ఏం లేదు అక్కడ బడ్జెట్ లేదు, ఏం లేదు, ఖాళీ ఉన్నాయి, అంతా బొగండ్లన్నీ ఖాళీ ఉన్నాయి, ఏం లేదు అన్నాడు. మరి ఇప్పుడు అప్పటి వరకు ఇప్పుడు నిండిందో లేదో తెలియదు. మరి అందరికి ఇవ్వాలి కదా. ఇప్పుడని ఇవ్వాలి. పోయినసారి ఇవ్వండి, పోయినసారి ఇవ్వలేడు కాబట్టి ఈసారి మహిళా మండలికి కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి 2 చీరలు అంటున్నాడు కదా, అది కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. అదే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇస్తేనే సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, ఇప్పుడు ఇస్తేనే మాకు ఓట్లు చేస్తారు, ప్రతి గ్రామంలో సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, వేస్తేనే ఇస్తారేమో, చీరలు ఇస్తేనే ఇస్తారేమో అన్నట్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా 3-4 రోజులే కాలే. ఇప్పుడు అమావాస్య అయిపోతుంది, పండుగ వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తాడు? 3 రోజులు లేదు, ఇంకెప్పుడు ఇస్తాడు? ఎప్పుడు కట్టుకుంటారు ఆడవాళ్ళు? ఆ చీరలు ఇచ్చుకొని ఒకటి చీరలు కట్టుకోవాలా? ఆ జాకెట్లను కుట్టించుకోవాలా? ఊరికని చీరలు చుట్టుకొని కట్టుకుంటారా? చూడాలి అదే అంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన చీరల కన్నా ఈ చీరలు చాలా బాగుంటుంది, నాణ్యత బాగుంటుంది, రంగు రుచి బాగుంటుంది అంటున్నాడు కదా. ఎలా ఉందో తెలియదు, మన చేతికి వచ్చినాక తెలుస్తుంది ఎలా ఉంటుందో అని. ఇంకా ఏమి ఇస్తారో ఏమో తెలియదు. ఇంకా ఇస్తాము అంటున్నారు. 2 రోజులు 3 రోజులే ఉంది, ఇంకెప్పుడు ఇస్తాడు? ఇచ్చినా పండుగ రోజు ఇచ్చినా ఏం చేసుకుంటారు? అవి ముందు రోజులు ఒక 2-3 రోజులు ముందు ఇస్తే దానికి ఏమున్నాయి, చాలా ఉంటాయి. దానికి వచ్చి జాకెట్లు, సాలో, లంగలు అన్నీ ఉంటాయి. అవి ఏం లేకుండా అప్పుడప్పుడు ఇస్తే ఏం కట్టుకుంటారు? అవి తీసి పక్కపడేయడమే. ఇంకా కేసీఆర్ ఇచ్చిన కూడా చీరలు బాగున్నాయి, అందరూ కట్టుకున్నారు. ఎవరో డబ్బున్నోడు ఎవడో కావాలని అనుకున్న వాళ్ళు బాగాలేదు, ఇది బాగాలేదు అన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన చీరలు బాగున్నాయి, అది కట్టుకున్నారు. చాలా మంది కట్టుకున్నారు, లేకపోతే వాళ్ళ అవసరానికి వాడుకున్నారు, వాళ్ళు ఏదో చేసుకున్నారు. ఇంకా 2 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఇవ్వలేగా. మరి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇప్పుడు ఏమో ఎలక్షన్ల ముందు అది చేస్తా ఇది చేస్తా అన్ని చెప్పడమే. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, అది లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? 4 వీలర్స్ ఉంటే ఇయ్యను, 2 వీలర్స్ ఉంటే ఇయ్యనంటే ఇప్పుడు ఏముంది? కొంతమందికి అసలు ఇంట్లో ఏ ఉపాధి లేదు, చదువుకున్నారు, పిల్లలకు జాబులు లేవు, ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంట్లో ఒక పాత కారు, ఒక 4 వీలర్ కారు తీసుకొని వాళ్ళు కారు నడుపుకుంటున్నారు. వాళ్ళ దాని మీద కదా ఉపాధి లేదు. నేను కారు ఉంటే ఇల్లు ఇవ్వను అంటే ఎక్కడ పోవాలి వాళ్ళు? అట్లాంటి వాళ్ళు ఓట్లు లేదా? అన్ని మొత్తము అసలు ఎట్లా ఉందో చెప్పడం ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. అనుకున్నాం మేము, అదే అనుకున్నాం, అమ్మో కేసీఆర్ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఇది వస్తే మేము మా జీవితాలు బాగుపడతాయేమో, మంచిగా అవుతామేమో, మాకు లేని వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంది. ఉన్నాయి, పంచారు, ఇంకా ఇవ్వలేదు, ఇస్తారేమో. మేము ఉన్నాము, అందుకే ఇచ్చిరేమో, ఇస్తారేమో. ఉన్నాము, ఉంటామైతే. తెలీదు, ఏమో లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టే ఇస్తారేమో, అట్లాంటివే ఇస్తారేమో.
గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈసారి పంపిణీ చేస్తున్నారు. మరి ఎట్లా ఇస్తారో చూడాలి. మరి మంచిగా ఇస్తారని అనుకుంటున్నాం మేము కూడా. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే చీరలు? అవి కూడా బాగానే ఉన్నాయి, మంచిగా ఇచ్చారు వాళ్ళు కూడా. సో ఇయర్ ఇంకా అంతకంటే మంచిది అనిపిస్తుందా? ఏమనుకుంటున్నారు? ఏమో ఇస్తే కానీ తెలుస్తుంది, ఇస్తే కదా తెలిసేది అవి ఎట్టుంటాయి అనేది. ఇబ్బంది ఎట్లా తెలుస్తుంది? బతుకమ్మ చీరలు వచ్చినాయి రాలేవు. పోయిన ఏడాది, పోయిన సంవత్సరం కూడా రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు ఇప్పటి వరకు ఎప్పుడు రాలేవు. అంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు రాలేవు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమో మహిళా సంఘాలు గ్రూప్లలో ఉండే వాళ్ళకే మహిళలకు ఒక్కొక్కరికి రెండు చీరలు ఇస్తామంటారు. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆ మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. మరి మేము మా నార్మల్గా డ్యూటీలు చేసుకుంటాము, ఇళ్ళలో పని చేసుకుంటాము, వస్తాము. ఏమేమి మహిళా సంఘంలో ఉండడానికి మాకు వీలు కాదు, మేము ఉండలేము. ఇక వాళ్ళ ఇష్టం అది ఎట్లా ఇచ్చేది అంతే. పండుగ అంటేనే బతుకమ్మ పండుగ అంటే మేడం ఇప్పుడు కేసీఆర్ అప్పుడు అందరికి ఇచ్చేయండు. రేషన్ కార్డు ఎట్లా ఉందో అంత మందికి ఇచ్చిండు. ఈయన కూడా అట్లాగే ఇస్తే బాగుంటుంది. మహిళా సంఘంలో ఒక్కటే ఆయన ఓటేసిర్రు, అందరం వేసినాం కదా ఓటు. అందరికి ఇవ్వాలి పద్ధతి అయితే. రేషన్ కార్డుల మీద అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఆయన కేసీఆర్ ఎట్లా ఇచ్చిండో ఈయన అట్లా ఇస్తే అందరికి న్యాయం జరుగుతుంది. కమ్మ సీరియల్ గ్రూప్ కి ఇస్తా అంటుండ్రు కదా, అందరు గ్రూపులు ఉన్నా నేను. పోయిన ఏడాది వచ్చిందా? పోయినసారి ఇయ్యలే, ఎవరికి ఇయ్యలే పోయినసారి. మరి ఈ ఏడాది ఈ ఏడాదే ఇస్తానంటుండ్రు, గ్రూప్ ఉన్నోళ్ళకే ఇస్తానని చెప్తుండ్రు. మరి ఇంకా అయితే ఇయ్యలే, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఉన్నారైతే మీరు group లో? ఉన్నా గ్రూప్. సరే, వస్తాయి అయితే చీరలు. వస్తే కట్టుకునే వస్తావో రావు కానీ ఇంకా వస్తావు అని చెప్తుండ్రు. మరి అప్పుడు కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు ఇచ్చిండు. మరి ఇప్పుడు గ్రూప్ లో వాళ్ళకి ఇస్తాం, మిగతా వాళ్ళకి ఏమంటే ఎట్లా? మరి అది తప్పు, అది తప్పు. వాళ్ళు చెప్పేది తప్పు, మనం కాదు. వాడు చెప్పేది కూడా తప్పే. గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇస్తామని ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకుంటే అందరికి బంద్ పెట్టాలి. పోయినసారి ఎట్లా బంద్ పెట్టిండు? మేము అడిగినామా ఇయ్యమని, అదే చీరలతో ఉంటామా? ఉన్నాం కదా. మరి ఈసారి కూడా ఇవ్వకుండా మరసంగా ఉంటే అయిపోయేది. కానీ గ్రూప్కి ఇస్తామని చెప్తున్నాడు అందులో టీవీలు. అట్లా అట్లా మంచిగా లేదు, మంచిగా ఉండదు. సో బతుకమ్మ చీరలు వచ్చినాయి పోయినసారి? రాలేదమ్మా. ఈసారి ఇంకా ఇప్పటికైతే రాలేదు. మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలియదమ్మా. గ్రూప్లలో ఉన్నారా మీరు? మహిళా గ్రూప్లలో ఇట్లా అప్పుడు ఉన్నాం కానీ ఇప్పుడు లేములేమ్మా మేము. మరి మహిళా గ్రూప్లలో ఉండే వాళ్ళకి మాత్రమే బతుకమ్మ చీరలు ఇస్తామంటున్నారు, విన్నారా మాట? ఏమీ వినలేదమ్మా మేము. ఇంకా అట్లా చెప్తున్నారు అమ్మ. అంటే దానిలో పొదుపులో ఉన్న వాళ్ళకే చీరలా, ఇతరులకు వద్దా? ఎందుకమ్మా అట్లా? అందరు కావాలి కదా బతుకమ్మ చీరలు. ఏమో మళ్ళమ్మా మాకైతే తెలియదమ్మా. అది మరి ఎట్లా అందరికి ఇస్తే బాగుందా లేదంటే? అందరికి ఇస్తేనే మంచిది కదమ్మా చీరలు. ఎవరో కొంతమందికి ఇస్తే పండగ కాదు. పండగ కాదు, అందరికి ఇస్తేనే పండగ అవుతుంది బతుకమ్మ చీరలు. అంతే కదమ్మా. అంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇంకా నాకు తెలియదమ్మా. అందరికి ఇచ్చిరా లేదంటే ఇట్లా కొంత? అందరికి ఇచ్చి అప్పుడు కూడా నాకు గుర్తుకు లేదమ్మా. మరంగా